అమ్మా రండి. ఇక నుంచి ఇదే మీ ఇల్లు. ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మీకంటూ ఎవ్వరూ లేరని ఎప్పుడూ అనుకోకండి. ఇక నుంచి మీ కుటుంబం చాలా పెద్దది. తను ఏంటి ఎప్పుడు గలగలా మాట్లాడతావు? ఇప్పుడెందుకు డల్గా ఉన్నావు? ఈ ఇల్లు నీకు నచ్చలేదా? లేదమ్మా, నన్ను క్షమించండమ్మా. ఏమైంది చెప్పు. తను నువ్వేం తప్పు చేసావు? ఎందుకు నాకు క్షమాపణ చెప్తున్నావు? నా వల్లే కదమ్మా మీకెన్ని సమస్యలు. మీ మనవడికి నా వల్లే కత్తిపోటు పడింది. నన్ను క్షమించండమ్మా. తను ఏడవకమ్మా. నువ్వు బయటపడ్డావు కదా, అదే చాలు. ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇందులో నీ తప్పేం లేదు. నీ వయసు అలాంటిది. ప్రేమగా ఎవరు మాట్లాడినా మనసు వాళ్ల వైపుకి లాగేస్తుంది. ఇప్పుడు నీకు అనుభవం వచ్చింది కదా, ఇక మీదట నువ్వు చెయ్యాలి అనుకున్నా తప్పు చెయ్యలేవు. తను ఒక విషయం చెప్పు, నీ లక్ష్యం ఏంటి? బాగా చదువుకోవాలి ఝాన్సీ అమ్మ. మా అక్కకి మీకు మంచి పేరు తీసుకుని రావాలి. అప్పుడు దాని మీద మాత్రమే దృష్టి ఉంచాలి. నువ్వు చదువుకోవడానికి ఏమేం సాయం కావాలో అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్స్ ఝాన్సీ అమ్మ. ఇక మీదట నువ్వు బయటికెళ్ళేటప్పుడు నీకేమైనా ఇబ్బంది వస్తే నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలి? నువ్వు ఎవరు అని చెప్పాలి. ఝాన్సీ అమ్మ మనవరాలు అని ధైర్యంగా చెప్పు. అలాగే ఝాన్సీ అమ్మ. ఈ నిమిషం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నాకు అసలు పుట్టలేదని అనుకుంటాను. ఝాన్సీ మనవరాలు, ఇక నుంచి ఇదే నీ ఐడెంటిటీ. ఎవరొచ్చినా భయపడకుండా చెప్పాలి. సరే అమ్మా. మీనా, మీనా. నేను చెప్పాను కదా, నేను చెప్పిన ఐడియాకి బంగారిని అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వచ్చినట్టుంది. రండి వెళ్ళి చూద్దాం. పదండి చూద్దాం. పదండి పదండి. మీనా. అత్తయ్య చాలా థ్యాంక్స్. ఎందుకు అత్తయ్య? నువ్విచ్చిన ఐడియా వల్లనే కదా బంగారీ కుటుంబం మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక నుంచి వీళ్ళు మన కుటుంబంలో ఒకరే. ఇక నుంచి ఇక్కడే ఉండబోతున్నారు. ఇందులో మీకు ఎవరికీ అబ్జెక్షన్ లేదు కదా? అబ్జెక్షన్ ఉన్నా నేను దాన్ని లెక్క చేయబోవడం లేదు. వీళ్ళందరినీ మనం మన కుటుంబ సభ్యుల్లాగానే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదు. మణి, అమ్మా, అవుట్ హౌస్ లో వీళ్ళందరూ ఉండడానికి ఏర్పాట్లు చూడు. సరేనమ్మా. వాళ్ళ లగేజ్ మొత్తం అక్కడే పెట్టించు. సరే అమ్మా. తీసుకెళ్ళి రండమ్మా, రండి. మీరు అక్కడ రెస్ట్ తీసుకోండి. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. సరే అమ్మా, రండి. వెళ్ళు బంగారి. హలో, మీనా, అన్నయ్య నువ్వే ఐడియా ఇచ్చావా? నువ్వుండన్నయ్య.
నేను చెప్పింది వేరు. వాళ్ళ కుటుంబానికి రౌడీల వల్ల ఇబ్బంది ఉంది, బంగారి మనింట్లోనే ఉంటే వాళ్ళకి తోడు ఎవరున్నారు అన్నాను. బంగారిని వాళ్ళ ఇంటికి పంపించేస్తారని అనుకున్నా. ఇలా మొత్తం కుటుంబాన్ని ఇంటికే తీసుకొస్తుందని నేను అస్సలు ఊహించలేదన్నయ్య. కొంచెమైనా అత్తయ్య మన గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ముందు వెనక తెలియని వాళ్ళందరినీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆ బంగారి ఒక్కతి ఉన్నప్పుడే మొత్తం కుటుంబాన్ని వేళ్ల మీద ఆడించింది. ఇప్పుడు దాని కుటుంబం అంతా వచ్చేసింది. మనం ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. ఈవిడ చేస్తుంది చూస్తుంటే రవి బావతో నాకు పెళ్లి చేస్తుంది అన్న నమ్మకం రోజు రోజుకి పోతుంది. అమ్మా, బావతో నాకు పెళ్లి జరగలేదో? ఏ, నువ్వు నోరు మూసుకోవే. ఏమండి, మనం ఇప్పుడేం చేద్దామండి? అయితే నా రూమ్ ఖాళీ అయిపోతుంది, బంగారి అవుట్ హౌస్కి వెళ్ళిపోతుంది. ఏమే, దాని కుటుంబమే ఇక్కడికొచ్చింది, నీకిది ఒక్కటే సమస్యనా? పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరుకుతుంది. ముందు అదొక్కటే ఇక్కడికొచ్చి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీనే తీసుకొచ్చేసింది. మీనా, ఇది ఇక్కడితో ఆగలేదంటే దాని కుటుంబం ఈ ఇంట్లో ఉంటుంది, మనం అందరము పోయి అవుట్ హౌస్లో ఉండే రోజు కూడా వస్తుంది. ఏంటి ఏంటి ఇక్కడ అరుపులు? అత్తయ్య, మీరు చేసేది కరెక్టేనా? వాళ్ళెవరో బయట వాళ్ళు, వాళ్ళనెందుకు మన ఇంటికి తీసుకొచ్చి పెడుతున్నారు? వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమనండి అత్తయ్య. మీరు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మంచి చేయాలని అనుకుంటున్నారు, అదంతా బాగానే ఉంది. దానికి ఒక హద్దు అనేది ఉంటుంది కదా అత్తయ్య. ముందు ఆ అమ్మాయి వచ్చింది, ఏదో పాపం అని చెప్పి పనిలో పెట్టుకుంటే కొద్ది రోజులకి మీ తర్వాత బిజినెస్ వారసురాలు తనే అని ప్రకటించారు. ఇప్పుడు దాని కుటుంబం మొత్తాన్ని తీసుకుని వచ్చి మన ఇంట్లో పెట్టారు. తర్వాత ఏంటత్తా, మమ్మల్ని అంతా వీధిలో పెట్టేస్తారా? అది అది నేనేమంటున్నానంటే, బయట వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఒక హద్దు అనేది ఉంటుంది కదా అత్తయ్య. ఏదో మీకు పనిలో సాయంగా ఉంటుంది కదా అనుకుంటే మరి ఎలానా అత్తయ్య? అత్తయ్య, దీనికంటే పెద్దింట్లో అద్దెకి ఉండమనండి, అద్దె కూడా మీరే కట్టండి, అప్పుడు సమస్య ఉండదు. కానీ మన ఇంట్లో వాళ్ళు ఉండకూడదు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, మా మాట వినండి. మన కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు మనతోనే ఉంటే మనం ఎలా సంతోషంగా ఉండగలం? వాళ్ళిక్కడ ఉండటంలో ఎవరికి ఇబ్బంది? మీ అందరికీ ఇబ్బంది.